గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత జనులు చేసేటటువంటి పాపములను తొలగించి వాళ్ళని రక్షించడం కోసం వచ్చినటువంటి అవతారం. అంత గొప్ప అవతారంలో సాధారణంగా మనకి కనపడే వెంకటేశ్వరమూర్తి కన్నా భిన్నమైన రీతిలో ఇక్కడ దర్శనం ఇస్తారు. ఆయన ఒక చేత్తో గద పట్టుకొని ఎర్రచందనపు మూర్తిగా వెలిసి ఉండడం చాలా చాలా గొప్ప విశేషం. అసలు ఎప్పుడైనా గ్రహదోషాలు వస్తే ఎర్రచందనాన్ని స్వామివారికి అభిషేకంలోనో లేకపోతే అవతరణమో చేస్తూ ఉంటారు. అలాంటిది ఎర్రచందనం మూర్తిలోనే స్వామివారు వెళ్ళడం, పక్కన శ్రీదేవి అమ్మవారు కూడా ఉండడం, గదతో స్వామివారు ప్రకాశిస్తూ ఉండడం, ఆయన తన పాదాలని చూపిస్తూ ఉండడం చాలా విశేషమైన క్షేత్రం. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ క్షేత్రం ధర్మానికి గొప్ప ఆలంబనం కావాలని, రాబోయే కాలంలో ఇంకా ఎంతోమంది భక్తులకి ఇది ఆశ్రయం కావాలని నేను పరిపూర్ణ హృదయంతో స్వామి పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. స్వామివారు ఏకైక ఎర్రచందన విగ్రహ రూపంలో ఉన్న స్వామివారు పూర్వం సనకసనంద మార్పులు స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్ళి స్వామి రాబోయే దశలో కలియుగంలో మానవమార్తలు అరాచకాలతోటి వ్యాధులతోటి ఉంటారు, పెద్దల యందు భక్తిగాడు వాల్చిబెట్టరు, ఆచారహీనులే ఉంటారని చెప్పేసి ఆ మహావిష్ణుమూర్తితోటి విన్నపాలు వినిపించుకుంటే వారికి ఒక తరుణోపాయం చెప్పి భూలోకవాసుల యొక్క వారి పాపపుణ్యాలు పోగొట్టడం కోసం కలియుగంలో 4 చోట్ల వెలుస్తారని చెప్పేసి 3 చోట్ల శిలా విగ్రహ రూపంలో, ఒకటం ఎర్రచందన విగ్రహ రూపంలో గౌతమి తీరాన నౌకాపురి అని చెప్పేసి అనే గ్రామంలో వెలుస్తారంటే ఈ వాడపల్లి క్షేత్రం పేరు పూర్వనామధేయం నౌకాపురి అని చెప్పేసి నామధేయం. నౌక అంటే వాడవో అలా వాయింది వాడపల్లి క్షేత్రం కింద ఏర్పడింది. ఈ గ్రామంలో వెలుస్తారంటే ఈ స్వామి ఏం చేస్తారంటే ముందుగానే అవతారం తీసుకుని నాసికాత్రయంబకం గోదావరి పుట్టిన చోట ఎర్రచందనం అని చెప్పేసి అనే వృక్ష రూపంలో ఒక మూర్తివంతాన్ని తాను ఏర్పరచుకుని దేవతలు కానీ మహర్షులు కానీ కలియుగంలో మానవమార్తలు కానీ ఎవరూ చెక్కబడకుండా ఆ ప్రతిరూపానికి ఏం చేస్తారంటే మహర్షులు అర్చనాధికం క్రియాలు పూర్తి చేసి ఒక చందన పేటుకలో పడుగు పెట్టేసి నదిలో వదిలిపెట్టారు. అది అలాగ కాలక్రమణ ఈ గ్రామంలో వచ్చేవాడికి ఇసుకలో కప్పడిపోతే ఒకరోజు గ్రామస్తులకి భక్తులకి స్వప్నంలో కనబడి నేను ఇసుకలో కప్పడిపోయి ఉన్నాను, నన్ను తీసి ఈ ఆలయ నిర్మాణంతో అర్చనాధికారియాలతో నన్ను కొలుస్తూ తరించండి అంటే వీరు అదుపుతో వెళ్తే వారికి ఎక్కడ కనబడబోతే వారి నిరాశతోటి వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణ యొక్క కల్లో కనబడిన దర్శించడం కూడా కారణం ఈ కలియుగ ప్రభావం వల్ల కలికలమషం వల్ల స్నాన సంధ్యావందనాలు చేయకుండా వచ్చారు, మీరు శుచిగా రాలేదంటే ఎంత ప్రచారం చేస్తారని తెలుస్తుంది, నా నిదర్శనం ఏంటంటే ఎక్కడైతే కృష్ణ గ్రంథవారు ఉంటుందో అక్కడ ఉంటా అని చెప్పేసి ఆ వాళ్ళతోటి వెళ్ళి తవ్వి చూడగా ఒక చందన పేటకి లభించింది. ఒక యోగ్యతమైన శిల్పశాస్త్రగారుడితోటి ఆ పెట్టెను వెలుగొట్టి చూడికి స్వామివారి విగ్రహం అమ్మవారి విగ్రహం బయటపడింది. మేళతాళాల వాయిద్యాలతోటి స్వామివారిని అమ్మవారిని తీసుకుని వచ్చారు. ఈ ఆలయం ఈ గ్రామం కూడా ఇంకా కిందకుంటేది గోదావరి తీరాన్ని ఉంటే ప్రతి సంవత్సరం నది విస్తీర్ణం అవుతే ఆలయం ఈ గ్రామం కూడా కోతకోతుంది. ఈ స్వామివారితో పాటు వచ్చి ప్రతిష్ఠ చేశారు. దీనిని ఆలయ నిర్మాణం చేస్తుంది ఒక అగ్నికుల క్షేత్రుడు. ఆ అగ్నికుల క్షేత్రుడు పేరు పెనుపోతు గజేంద్రుడు అని చెప్పేసి ఆ వ్యాపార నిమిత్తం వస్తుండగా ఈ గ్రామంలో వచ్చేవాడికి పెద్ద తుఫాను వస్తే తన తుఫాను వల్ల తన నౌకలన్నీ తలో చోటుకి చల్లాకపోతే ఈ స్వామివారికి ముక్కున్నాడు. తను వచ్చిన వ్యాపార లాభంలో ఈ ఆలయ నిర్మాణం చేస్తాడు. ఇదంతా పెద్దాపురం సంస్థానం రాజా వత్సవాయిత్యమజుదరు అని చెప్పేసి 1759 సంవత్సరం ఈ యొక్క స్వామివారి దర్శించి ఈ యొక్క స్వామివారి యొక్క వైభవం ఈ స్థల మహత్యం చూసి 270 దగ్గర అప్పట్లో మహారాజా వచ్చారు. ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ ఉత్సవం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున శ్రీరామనవమి 3వ రోజున స్వామివారి యొక్క కళ్యాణ ఉత్సవం అత్యంత వైభవోత్సవంగా జరపబడుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః. ఇక విశేషమైన కార్యక్రమాలు అంటే శ్రావణ మాసంలో స్వామివారికి పవిత్రోత్సవాలు, ఆశ్వీజ మాసంలో పవిత్రోత్సవములు, బ్రహ్మోత్సవములు, స్వామివారికి వార్షిక కళ్యాణములు జరగను. విశేషం అంటే 7 శనివారములు సంగమంతోటి భక్తులు నీటి ప్రదక్షిణ చేసిన తర్వాత తమ మగమభిష్టమైన కోరిక నెరవేర్చిన తర్వాత స్వామివారికి అక్షతపు నిర్వహించుకుంటారండి. ఇది విశేషం. అమ్మ యొక్క కోనసీమ జిల్లా
వాడపల్లి పుణ్యక్షేత్రం. ఈ స్వామివారు నాసికాత్రవంగంలో మహర్షి యోగులు తపస్సు చేసిన తర్వాత పిలిచినప్పుడు స్వామివారి యొక్క తపస్సు ధారపోసి తపఫలం బాగోసిన తర్వాత స్వామివారిని ఒక చెక్కపెట్టిలో పెట్టి వదిలేస్తే అది కాలక్రమేణా ఈ నౌకాపురి గ్రామంలో గోదావరి తీరంలో విశ్రత ప్రేమిలు కప్పడిపోతే భక్తులకు స్వామివారు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనబడి చెప్పడంతో ఆ మన్నాడు వెళ్ళి చూస్తే కనబడలేదండి. స్వామివారి దర్శనం ఏంటంటే అపరాహ్న కాలంలో గోదావరి తీరం ఎక్కడైతే కృష్ణగడ్డ వాల్యంతో నేను ఉంటాను స్వామి చెప్పిన తర్వాత ఆ మన్నాడు గ్రామస్తులంతా బాజాబంత్రి మేళతాతో వెళ్ళి ఎక్కడైతే కృష్ణగడ్డ వాల్యంలో ఆ ప్రాంతంలో తవ్వి చూసిన తర్వాత అక్కడ స్వామి విగ్రహాల దగ్గర గుడి కట్టారు. కాలక్రమే నది విస్తీర్ణంతో గ్రామం కూడా ఊళ్ళోకి వచ్చేసిందండి. ఈ సుమారు ఈ దేవాలయ నిర్మాణం 500 సంవత్సరాల పూర్వం జరిగిందండి. ఇది పెద్ద మహారాజ సంస్థానం రాజా వత్సరాయి తిరుమల మహారాజా స్వామివారు దర్శించుకుని స్వామివారి కళ్ళు ముద్దని అప్పట్లో స్వామివారికి ఈ యొక్క అన్ని వర్ణాల వారు స్వామివారి సేవ చేసేలాగా సంవత్సరంలో కొంత ఫలితాలు చూపించేలాగా 9 రాసిచ్చారు అన్న ఉన్నారు. అలాగే కొనుగోలు గజేంద్ర పల్లివాడతం తన వ్యాపారం సద్గ్రామం వెళుతుంటే అనుకోకుండా తుఫాల్లో తన వాళ్ళు పడవలు తెల్లాదేరిపోతే అది స్వామివారు ప్రార్థించండి. స్వామి నా వాళ్ళు పడవలు దొరికి గుడి కట్టేసి చెప్పగానే ఈ వాళ్ళు పడవ క్షేమంగా ఒడ్లు చేరుకున్నాయి. ఆ వచ్చిన పెట్టుబడి దేవాలయ నిర్మాణం చెప్పడంతో దేవాలయ నిర్మాణం చేశాను. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద.